గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసిన వాళ్ళంతా క్రిష్ కి ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఇది కదా మన తెలుగు సినిమా అంటూ కాలర్లు ఎగరవేస్తున్నారట. నందమూరి బాలకృష్ణ అద్భుతంగా నటించాడు. సాయి మాధవ్ బుర్రా గొప్ప డైలాగులు రాశారు. కానీ అన్ని శాఖల్ని సమన్వయపరుచుకుని అందరి భారాల్ని భుజాల మీద మోసిన క్రిష్దే ఈ క్రెడిట్ అంతా అంటున్నారు. ఇది దర్శకుడి సినిమా అంటూ గొప్పగా చెప్పుకునే స్థాయి సంపాదించుకున్నాడు క్రిష్. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూశాక క్రిష్ ని పొగిడిన వాళ్లే రాజమౌళిపై గురి పెడుతున్నారు. ఇంత తక్కువ టైంలో తనకున్న తక్కువ బడ్జెట్ లో క్రిష్ ఇంత పెద్ద కాన్వాస్ ఉన్న సినిమాని పూర్తి చేసినప్పుడు రాజమౌళి మాత్రం ఏళ్లకు ఏళ్లు ఎందుకు తీసుకుంటున్నాడనేదే ఎవ్వరికీ అర్థం కావడం లేదు. తక్కువ టైంలో తక్కువ బడ్జెట్ తో ఇంత గొప్ప సినిమా తీయడం క్రిష్ కి సాధ్యమైనప్పుడు రాజమౌళి మాత్రం బాహుబలి తీయడానికి 3 ఏళ్లు ఎందుకు తీసుకుంటున్నాడు అనేది అందరి ప్రశ్న. ఈ విషయంలో రాజమౌళి కూడా క్రిష్ ని చూసి నేర్చుకోవాల్సిందే. క్రిష్ అనుకుంటే ఈ సినిమాని మరో ఏడాది పాటు లాగి లాగ్ చేయొచ్చు. బాహుబలిలానే ఈ సినిమాకి హైప్ పెంచుకోవచ్చు. కానీ క్రిష్ అలా చేయలేదు. ఈ సినిమాకి ఎంత కష్టపడాలో అంతకంటే ఎక్కువే పడి అనుకున్న సమయానికి సినిమా విడుదల చేశాడు. హౌరా అనిపించుకుంటున్నాడు. క్రిష్లా ఆలోచిస్తే రాజమౌళి కూడా ఈ పాటికి బాహుబలి లాంటి సినిమాల్ని 5, 6 తీసేద్దుడు. గౌతమిపుత్ర చూశాకైనా రాజమౌళి మారితే అదే 10,000.